నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను బి రామ్చంద్. కర్నూలు నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో తాను 6 గ్యారంటీలతో కూడిన మేనిఫెస్టోను తయారు చేశారని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు హోటల్ మౌర్య ఇన్ ప్రణయ ఫంక్షన్ హాలులో జరిగిన కార్యక్రమంలో తాను రూపొందించిన 6 గ్యారంటీలను ఆయన ఆవిష్కరించారు. నగరంలోని మౌర్య ఇన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాను రూపొందించిన 6 గ్యారంటీల కరపత్రాన్ని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన టీడీపీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. 10 ఏళ్ల పాటు ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని ప్రత్యేకంగా ఈ మేనిఫెస్టోను తయారు చేశానన్నారు. కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీ చేయటం, కొత్త పరిశ్రమలు తీసుకురావటం, మహిళలకు భద్రత, ఆర్థిక భరోసా, ప్రతి ఇంటికి సంక్షేమం, అందరికీ ఆరోగ్యం బాగుండాలి, అందులో మన కర్నూలు ముందుండాలి. కర్నూలుకు రాష్ట్ర హైకోర్టు బెంచ్ పేరుతో 6 గ్యారంటీలను ఆయన ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలతో పాటు తన 6 గ్యారంటీలను అమలు చేస్తానని అన్నారు. ఈ 6 గ్యారంటీలను అమలు చేయటం ద్వారా నగరం అభివృద్ధిలో ఎంతో ముందుకెళ్తుందని టీజీ భరత్ తెలిపారు. కుల మత భేదాలు లేకుండా అన్ని వర్గాలకు మేలు జరిగేలా తాను కృషి చేస్తానని అన్నారు. పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో ప్రతి ఒక్కరికి అందాలంటే తనలాంటి సరైన నాయకుడు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ శ్రేణులందరూ రానున్న 45 రోజుల పాటు వీటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. తాను గెలిచి తమ ప్రభుత్వం వచ్చాక 5 ఏళ్లలో ఈ గ్యారంటీలు అమలు చేయని పక్షంలో 2029 ఎన్నికల్లో ప్రజలు తనకు ఓటు వేయొద్దని, తానే రాజకీయాల నుండి తప్పుకుంటానని టీజీ భరత్ స్పష్టం చేశారు. తనకు కుల మత భేదాలు లేవని టీజీ భరత్ తెలిపారు. ఈ 6 గ్యారంటీలే తనకు భగవద్గీత, బైబిల్, ఖురాన్తో సమానమన్నారు. నాయకులు, కార్యకర్తలందరూ సమిష్టిగా కష్టపడితేనే ఫలితం ఉంటుందన్నారు. ప్రత్యర్థులు కేవలం కులంతో రాజకీయం చేస్తారన్నారు. తాము మాత్రం ప్రజాసేవ, అభివృద్ధి అనే మంత్రంతో ప్రజల్లో ఉంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు పొరపాటు చేయకుండా టీడీపీకి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, పరిశీలకులు శ్రీనివాసమూర్తి, జనసేన ఇన్ఛార్జ్ అర్షద్, కార్పొరేటర్లు పరమేష్, జకియా అక్సారి, కైపా పద్మలతారెడ్డి, విజయకుమారి, టీడీపీ నేతలు సోమిశెట్టి నవీన్, మన్సూర్ అలీఖాన్, అబ్బాస్, సంజీవలక్ష్మి, ముంతాజ్, శివరాజ్, రామాంజనేయులు, రాజ్యలక్ష్మి, మారుతి శర్మ, బొల్లెద్దుల రామకృష్ణ, గున్నా మార్క్, తిమ్మోజీ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. లాస్ట్ 5 ఇయర్స్లో కానీ అప్పుడు విజన్ యాత్రలో చేసిందే కానీ ఇప్పుడు లాస్ట్ 5 ఏళ్లలో కలిసి కట్టుగా వార్డ్ విజిట్స్ అనుకోండి, కల్చడం కానీ, వేరియస్ పీపుల్ని కల్చడం కానీ, పోవడము, దగ్గరలో చూడడము, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఇవన్నీ కూడా ఆలోచన చేసి, అలాగే ఏదైతే మనకి భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి సూపర్ 6 పథకాలు మనకి చంద్రబాబు గారు లాంచ్ చేయడం జరిగింది. మీకు గుర్తుంది, దాదాపు 6 నెలలు 8 నెలలు అవుతా ఉంది. సో సూపర్ 6 అనేది భవిష్యత్ గ్యారంటీ అనేది. సో ఆ సిమిలర్ వేలో మనం కూడా ఒక సూపర్ 6 కర్నూలుకి, అంటే నా మేనిఫెస్టో, అంటే నేను ఇంప్లిమెంట్ చేయాలి. రేపు అధికారంలో వచ్చి మనం పవర్లో వచ్చిన తర్వాత ఈ 6 పాయింట్లు టాప్ ప్రయారిటీ ఇచ్చి కర్నూలుకి, అంటే మన మేనిఫెస్టో ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ నుంచి అది ఖచ్చితంగా చేసేది ఉంటుంది. బట్ మనం ఈ 6 పాయింట్స్ కర్నూలుకి రేపు దిశ దశ ఎట్లా ఉంటుంది 2024 to 29 అని చెప్పి, ఎందుకంటే ఎంతోమందికి కలిసిన ఎన్నో ప్రాబ్లమ్స్ చెప్పేవాళ్ళు, ఎన్నో ఇష్యూస్ చెప్పేవాళ్ళు, అవన్నీ తీసుకొని వచ్చి కన్సాలిడేట్ చేసి సూపర్ 6 మన సూపర్ 6 ఫర్ కర్నూలు మేనిఫెస్టోని ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది మీ ఆధ్వర్యంలో. అందరూ నా అభిమానులతో, మాతో, మీతో అందరితో కలిసి ఈరోజు చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. మీరందరూ కూడా బలంగా రేపు వచ్చే 40 రోజుల్లో ఈ మేనిఫెస్టోని తీసుకోపోవడం అనేది చాలా చాలా ముఖ్యం. ఏదైతే సూపర్ 6 మన భవిష్యత్ గ్యారంటీ అని చంద్రబాబు గారు స్టేట్ వైడ్ ఇచ్చారో దాంతోపాటు మన కర్నూలుకి ఈ సూపర్ 6 అనేది తీసుకోపోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంపార్టెంట్. వాళ్ళు అర్థం చేసుకుంటే, అంటే ఒక నాయకుడు అనుకునేవాడు కలిసిమెలిసి, అంటే అందరినీ తీసుకొని పోవడం అనేది చాలా ఇంపార్టెంట్.
ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ఉండే అవతల వ్యక్తిని అంటే మనకు అపోజిషన్గా వైఎస్ఆర్ పార్టీ నుంచి పెట్టిన వ్యక్తిని ఒక కులం తప్ప వేరే ఏం లేదు. ఈజ్ ఎ నాన్ లోకల్. ఒక కులం, ఒకే ఒక కులం పేరుతో. సో మీకు అందరికీ నేను చెప్పేది ఏమంటే మనకు అపోజిషన్గా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసిన విధానం చూస్తే ఓన్లీ రీజన్ కులం మతం తప్ప ఏమైనా చూసారా? కర్నూలుకి ఏమైనా చేశారా? ఏమీ లేదు. నాన్ లోకల్. ద ఓన్లీ థింగ్ వాళ్ళు చూసిండేది కులం, అది ఒక్కటే. ఫ్యామిలీ డాక్టర్ ఇస్మాయిల్ గారికి వాళ్ళ ఫాదర్ ఇన్ లా అయితే మా ఫాదర్కి రామ్ రహీం అని చెప్తుండే డాక్టర్ ఇస్మాయిల్ గారిని ఫాదర్ని అంత క్లోజ్లీ అసోసియేట్. నాకు ఆయన పైన ఏమి నెగిటివ్స్ ఏం లేవు, కానీ నేను చెప్పేది పాపం అన్నకి కర్నూలుకి తేవడంలో విషయంలో మాత్రం ఓన్లీ చూసిండేది కులం మతం తప్ప వేరే ఏం చూడలేదు. అందుకనే మనం అందరూ కూడా ఆలోచన చేయాలి, వాళ్ళ విధానాలు వాళ్ళ ఆలోచనలు ఏ రకంగా ఉంది, మన తెలుగుదేశం పార్టీలో వాళ్ళ ఆలోచనలు ఏ రకంగా ఉంది. ఇప్పుడు నేను ఒక కమ్యూనిటీ నుంచి చెందిన నాకేమి ఇక్కడ పర్సంటేజ్ 50% లేదు, బట్ మమ్మల్ని ఎట్లా చూసి సెలెక్ట్ చేశారు. ప్రజల్లో మమేకమైనాము, ప్రజల కోసం ఉన్నాము, ఎల్లప్పుడూ ఉన్నాము, సేవా కార్యక్రమాలు చేసుకున్నాము అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. బట్ అక్కడ అవతల ఎట్లా సెలెక్ట్ చేశారు అనేది మీకు ఒక చిన్న బ్రీఫ్ ఇస్తున్నాను. సో మీరు అందరు కూడా నేను ఈ మేనిఫెస్టో నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను దీనికి టాప్ ప్రయారిటీ ఇవ్వబోతున్నా. రేపు 24 నుంచి 29లో నేను ఇది ఇంప్లిమెంట్ చేయగలేకపోతే 29లో మీరు ఓటు వేయద్దని చెప్తున్నా. నేను రాను కాంపిటీషన్లోకి అని కూడా చెప్పడం జరిగింది. అంత రకంగా హామీ ఇవ్వడం జరిగింది. సో ఈ సూపర్ 6లో కులాలు మతాలు అందరినీ కలుపుకొని అందరికీ బాగా బెనిఫిట్ అయ్యేలక్క ప్లాన్ చేసి దాదాపు 4 రోజులు కూర్చొని టీంతో డిస్కస్ చేసుకొని ఫైనలైజ్ చేసిన ఒకసారి జస్ట్ బ్రీఫ్ చేసేదానికి స్మార్ట్ సిటీగా కర్నూలు నగరం నా బాధ్యత. ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఇప్పుడుండే స్మార్ట్ సిటీ చెప్పేది కాదండి, రియల్ స్మార్ట్ సిటీ అనేది నేను చేస్తా. అది నా బాధ్యత. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ ప్రాబ్లం ఎక్కడ చూడు శానిటైజేషన్ కానీ ఘోరాతి ఘోరం. ఎక్కడ చూడు మస్కిటోస్ ఈ టైంలో కూడా బతుకుతున్నాయంటే ఏ రకంగా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు క్లీన్లీనెస్లో కానీ వాళ్ళు చేసే విధానం కానీ మీరు ఇంకా డీటెయిల్ పాయింట్స్ నేను చెప్తాను. బట్ రియల్ స్మార్ట్ సిటీగా రూపురేఖలు మార్చబోతున్నా, అది నా బాధ్యత. సో నేను వర్కౌట్ చేసేది ఆ పాయింట్స్ని పెట్టుకొని మేము 1 by 1 పాయింట్ని ఎట్లా చేయాలా, ప్రతి దానికి ఒక యాక్షన్ ప్లాన్, ప్రతి వార్డుకి ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసి పర్ఫెక్ట్గా నెక్స్ట్ 5 yearsలో అవన్నీ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. అలాగే ఇంకొక హామీ ఏమంటే కొత్త పరిశ్రమలు, కొత్త ఉద్యోగాలు. ఇది నా బాధ్యత. ఇది మీకు అందరూ చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే ప్రతిరోజు సార్ నా జాబ్ కావాలా, నేను డిగ్రీ చదివినా పీజీలు చదివినాము, మాకు జాబులు లేవు, మాకు ఎట్లయినా కావాలని రెగ్యులర్గా వచ్చేది. నాకు ఎక్కడ పోయినా మేము ఏమైనా కొన్ని చోట్ల ఎడ్యుకేటెడ్ వాళ్ళు సార్ మేము మేనిఫెస్టో కాదు సార్, మాకు మీరు ఉద్యోగాలు ఇప్పియాలా, మేము డిగ్రీలు చదివినాం, అంటే కొంత సెగ్మెంట్ అందరికి కలుపుకోవాలి. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నా అంటే మీకు ఎన్నో సందర్భాల్లో చెప్పా. ఒక కియా ఫ్యాక్టరీ అనంతపూర్ని ఎట్లా రూపురేఖలు మార్చిందో, ఒక్క పెద్ద ఫ్యాక్టరీ మనం కానీ ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్లో ఓరవకల్ ఇండస్ట్రియల్ జోన్లో తెచ్చినామంటే కర్నూలు రూపురేఖలే మారిపోతుంది. ఇదే కాకుండా కర్నూలు డిస్ట్రిక్ట్కి నా నుంచి బెనిఫిట్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. నా బలం అది. అందుకనే అంత గట్టిగా చెప్పా. లోకేష్ గారితో కూడా నేను మాట్లాడినప్పుడు కర్నూలుకు నేను ఎన్నోసార్లు చెప్పా. ఇది లోకేష్ గారితో నేను ఆయనతో గట్టిగా ఆల్రెడీ ప్రామిస్ ఇప్పించుకున్నా. ఇక్కడ ఫార్మా కానీ ఏదైనా ప్లాన్ చేస్తాం భరత్ అన్నారు.
ఆఫ్టర్ ఎలక్షన్స్ కూర్చొని డిస్కస్ చేసి ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసి దీనికి ఓరోకల్లో ఇండస్ట్రీస్ని ఎట్లా తెచ్చే దానిలో విధానం ప్లాన్ చేస్తామని చెప్పడం జరిగింది. చూసా జాబ్ మేళాలు పెట్టింది. నేను ఆల్రెడీ ఆ రోజు కూడా చెప్పా, ఆ 3 నెలల నుంచి 6 నెలలకు ఒకసారి రెగ్యులర్గా జాబ్ మేళా కంపెనీస్తో మాట్లాడి ఇక్కడ జాబ్ మేళా పెడతా. సో కంటిన్యూస్గా జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది, ఒకటి జాబ్స్ వచ్చేదానికి ఉంటుంది, ఆదాయం పెరిగేదానికి కూడా. కర్నూలులో చిన్న చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్ద వ్యాపారం చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి బిజినెస్ పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. రియల్ ఎస్టేట్ చేస్తుంటే 1,00,000 ఉందంటే ఇట్లా ఒక పెద్ద ఇండస్ట్రీ నేను చేసినంటే 1,50,000 కావచ్చు, 2 లక్షలు కావచ్చు, రెంట్లు పెరుగు అన్ని ఇట్స్ ఎ సైకిల్. సో అందుకనే నేను దానికి టాప్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా రేపు నేను 24 నుంచి 29లో కొత్త పరిశ్రమలు తేవడం గ్యారంటీ. మీ అందరికి కూడా అది నేను హామీ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి, మహిళలకు భద్రత, ఆర్థిక భరోసా నా బాధ్యత. ఇది కూడా నేను రెగ్యులర్గా వార్డ్ విజిట్ పోయినప్పుడు, ఓల్డ్ టౌన్లో కానీ ఎక్కడైనా పోయినప్పుడు మన లేడీస్కి సెల్ఫ్ ఇన్కమ్ అనేది ఒక బీడీలు ఇట్లా చేసుకొని ఏదో 100 రూపీస్, 50 రూపీస్, 150 ఆదాయం అట్లా ఉంది. నేను ఎన్నో సందర్భాల్లో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే, ఒకటి ఓన్గా ఏదైనా ప్రపోజల్ చేయండి, ఒక క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ నా సైడ్ నుంచి చేస్తాను, ఒక ప్రాజెక్ట్ తీసుకోరండి ముందుకి, నేనే దాన్ని ఇన్వెస్ట్ చేస్తాను, మీరే రన్ చేసే విధానం ఏదైనా ప్లాన్ చేయండి అని నేను ఎన్నోసార్లు చెప్పా. బట్ ముందుకు రాలే. సో బట్ దాని విధానంలో ఇంకా లోన్స్ ఇప్పించే విధానంలో కానీ ఇంకా అట్లాంటివన్నీ కూడా వర్కౌట్ చేసి ఇంప్లిమెంట్ చేసే బాధ్యత నాది కాబట్టి సో అది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో ఆ పాయింట్ కూడా మహిళల కోసము నా సూపర్ 6లో అదొక పథకం కింద పెట్టాను, అదొక ఇంపార్టెంట్ పాయింట్ కింద తీసుకున్నాను. ఇంకోటి, ప్రతి ఇంటికి సంక్షేమం, అది నా బాధ్యత. ఎందుకంటున్నానంటే మనకి మేనిఫెస్టో, తెలుగుదేశం పార్టీ నుంచి ఇచ్చిన మేనిఫెస్టోని ఇక్కడ గెలిచిన తర్వాత ఆ లీడర్ అనే వారికి పవర్ఫుల్ ఉంటారు, పుష్ చేయాలనుకుంటుంది. అర్హులు ఉండే వాళ్ళకి ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇప్పించేదానికి పాసిబిలిటీ ఉంటుంది. చెప్తే సరిపోదు కాబట్టి ఆ ఇంప్లిమెంట్ చేయాలంటే నా అట్లా లీడర్షిప్ ఉంటేనే అవుతుంది. ఎందుకంటే ఈ పొద్దునాడు కూడా చూస్తున్నా, ఎక్కడ పోయినా పెన్షన్లే, ఇళ్ళ పట్టాలు లేవు సార్, అరువులు ఉన్నాం మాకైనా తీసేసినారు, ముస్లోళ్ళని చూసినాం పెన్షన్లు తీసేసినాం అంటారు. అంటే చిన్న చిత్తగా పాయింట్స్ని ఏదో పెట్టేసి వాళ్ళకి రాకుండా చేయడం జరిగింది. సో అది సరైన నాయకత్వం, సరైన లీడర్షిప్ ఉందంటే అది వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. సో అందుకనే దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చి, అందరికీ ఆరోగ్యం బాగుండాలి, అందులో మన కర్నూలు ముందుండాలా, అది నా బాధ్యత. సో దీంట్లో మన జనరల్ హాస్పిటల్ చూస్తే నేను ఎన్నోసార్లు పోయినా, మన క్యాడర్కి బాగాలేనప్పుడు కానీ ఎప్పుడైనా విజిట్ చేయడంలో కానీ చూసినప్పుడు చాలా బాధాకరం. గవర్నమెంట్ హాస్పిటల్లో పోయినాము అంటే, బతికి బయటికి వచ్చినామంటే అది అదృష్టంగా భావించాల్సిందే. అట్లుంది పరిస్థితి. చాలా చేసేది ఉంది, చాలా రియల్గా చాలా చేసేది ఉంది. లీడర్షిప్ అనే వాళ్ళు సరిగ్గా ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ని చాలా పర్ఫెక్ట్గా నీట్గా నడిపేదానికి ఆస్కారం. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇక్కడ. అసలు మన కాలేజ్లో ఈ గవర్నమెంట్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ కానీ ఇక్కడ తెచ్చుకోవాలంటే సీట్లు ఎంతో పర్సెంటేజ్, అంటే టాప్ 2-3లో ఉంటేనే మనకి ఎంపీ సీట్లు వచ్చేదానికి ఆస్కారం. అంత మంచి రెప్యూటెడ్ ఉండే మెడికల్ కాలేజ్ మన గవర్నమెంట్ హాస్పిటల్. బట్ దురదృష్టం కొద్దీ 10 ఏళ్ళ నుంచి డిక్లైన్లోనే పోయింది. కానీ పాజిటివ్గా ఆ ఫీల్ అనేది, అంటే ఖచ్చితంగా దానికి ఇంపార్టెన్స్ ఇస్తా. దీనికి ఆరోగ్యం అంటే అన్నీ కవర్ అవుతాయి. ఎస్పెషల్లీ లైక్ సే దోమల విషయంలో మీరు అందరూ చూస్తున్నారు, ఈ ఎండాకాలంలో కూడా దోమలు ఇట్లాంటివన్నీ. దాని నుంచి ఎంతమందో పోయి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నారు, లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. దానికి నేను చాలా ప్రయారిటీ ఇవ్వాలనుకున్నా. స్టేట్లో హెల్తీగా బాగున్నారు అంటే మన కర్నూలు వాళ్ళు బాగున్నారని చెప్పి రేపు నెక్స్ట్ 5 ఏళ్లలో మన ఇండెక్స్ కానీ ఏదైనా సర్వేలు చేసినప్పుడు మన కర్నూలు ఈజ్ వెరీ హెల్తీ ప్లేస్, ఆ హెల్తీ ఇండెక్స్లో మనం టాప్లో ఉండాలనేది ఆశ. సో ఖచ్చితంగా అది నేను ఇంప్లిమెంట్ చేస్తామని. ఇంకొకటి వచ్చి, మన కర్నూలుకి
హైకోర్టు బెంచ్ ఇది నా బాధ్యత. ఎందుకు ఇది హైకోర్టు బెంచ్ అనేది మీకు అందరికీ తెలుసు. హైకోర్టు అనేది ఒక సెంటిమెంట్ అయిపోయింది. ఆ హైకోర్టు బెంచ్ మనకి 2019లో చంద్రబాబు గారు ఆల్రెడీ జీవో కూడా పాస్ చేయడం జరిగింది. బట్ దురదృష్టం ఉంది, అప్పుడు మనం కంటిన్యూ కాలేకపోయినాం, లేకపోతే ఈ పార్టీకి హైకోర్టు బెంచ్ అనేది వచ్చేది. సో ఆ ఫీలింగ్ ఉండే వాళ్ళందరికీ అంటే హైకోర్టు బెంచ్ ఇక్కడ ఉండింటే చాలా బాగుంటుంది, ఎందుకంటే శ్రీబాగ్ కమిటీ నుంచి అప్పటి నుంచి కూడా ఇది జరుగుతూనే ఉండేది కదా సార్. సో అప్పటి నుంచి కూడా ఇది ఖచ్చితంగా హైకోర్టు అనేది కర్నూలుకి ఒక సెంటిమెంటల్ గా తయారైంది. ఇది ఎందుకు ఆ సూపర్ 6 లో చేర్చడం జరిగిందంటే ఇది చాలా ఇంపార్టెంట్ మనకి చాలా మందికి. ఎందుకంటే ఇప్పుడు జుడిషియల్ క్యాపిటల్ అని చెప్తున్నారు, అది పేరుకే క్యాపిటల్ తెచ్చేసారు, అంటే హైకోర్టుకి జుడిషియల్ క్యాపిటల్ అని చెప్తున్నారు. మనకు బెంచ్ వచ్చినా ఇది ఈక్వల్ టు హైకోర్టు బెంచ్ ఉన్నట్లే, అంటే హైకోర్టు ఉన్నట్లే బెంచ్ ఉన్నా. సో ఆ హైకోర్టు బెంచ్ మన పతికొండలో కూడా చంద్రబాబు గారు హామీ ఇవ్వడం జరిగింది, 100% ఇక్కడ బెంచ్ ఏర్పాటు చేస్తాం. బట్ ఏమంటే పుష్ చేసి తెప్పించే బాధ్యత ఉండాలి కదా, పుష్ చేయాలా, ఏదైనా పుష్ చేసి ఫాలో అప్ చేస్తేనే సాధించగలుగుతాం. అది 6 నెలల నుంచి సంవత్సరం లోపల తెప్పిస్తానని చెప్పి నేను చాలా సందర్భాల్లో నేను హామీ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా నేను అది చేపిస్తా. 6 to 12 months లో మనకు హైకోర్టు బెంచ్ కర్నూలుకి వస్తుంది. సార్ కూడా మాట్లాడడం జరిగింది, బట్ పుష్ చేసి, ఎందుకంటే దాంట్లో కూడా ఫార్మాలిటీస్ చాలా ఉంటాయి. సుప్రీంకోర్టుకి ఏమన్నా అప్రూవల్స్ తీసుకోవడం కానీ పుష్ చేయడం కానీ. మీకు గుర్తుందో లేదా 2014లో మనకు స్టేట్ స్ప్లిట్ అయిన తర్వాత ఏం పరిస్థితి ఉండింది, హైకోర్టు ఎన్నాళ్ళ తర్వాత వచ్చింది, 3 ఏళ్ళు పట్టింది. అంటే చంద్రబాబు గారు అందరు ఫాలో అప్ చేసినా కూడా 3 ఏళ్ళు పట్టింది. సో అంత ఈజీ కాదు అది హైకోర్టు తెచ్చేది, హైకోర్టు బెంచ్ పెట్టాలంటే. అందుకనే హైకోర్టు తేవడం అనేది అది ఇట్స్ ఇంపాసిబుల్, హైకోర్టు మూవ్మెంట్. బట్ బెంచ్ అనేది సాధ్యం, అందుకనే సారు 100% కమిట్మెంట్ ఇచ్చారు. బట్ అది ఏమంటే పుష్ చేయాలి కాబట్టి దానికి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇది నా సూపర్ 6. దీంట్లో అందరూ కులాలు మతాలు అందరు కలిసిపోయినట్లే, ఎందుకంటే ఇదంతా చేసినాము అంటే ఆటోమేటిక్ గా హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరు కలిసిపోయినట్లే. ఇవి కాక రెగ్యులర్ గా చేసేది ఉంటుంది. ఇది ఎందుకంటే ఫుల్ కమిట్మెంట్. ఇది నా భగవద్గీత అనుకుంటా, లేకపోతే బైబుల్ అనుకుంటా, నా ఖురాన్ అనుకుంటా, అట్లా దీనికి టాప్ ప్రయారిటీ ఇవ్వబోతున్నా. సో దానికి టాప్ ప్రయారిటీ ఇస్తున్నావు కాబట్టి ఇది నా క్లోజ్ గా పెట్టుకొని దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలా, ఏ రకంగా అనేది మీరు అందరు కూడా ఆశీర్వాదం ఇస్తేనే నేను సాధించగలుగుతా. ఫైనల్లీ నేను చెప్పేది ఏమంటే, నేను అనుకున్న పేపర్ మీద పెట్టానంటే సరిపోదు, ఇదంతా టీం వర్క్. మీరందరూ నెక్స్ట్ 40 రోజులు మీరు కష్టపడితేనే ఇది సాధించగలుగుతాం. అందులో ఇప్పుడు రంజాన్ వస్తుంది, అందులో నేను చెప్పా కదా, ఇక్కడ ఇది ఓన్లీ ఇక్కడ ఫైట్ ఏముంటుందంటే కులం, మతం, భారత్, ఇక్కడ ఇంకా ఇది తప్ప ఏముండదు. సో మనము అది అయిపోయింది, అది ఒకసారి చేశారు, ఒక ఛాన్స్ ఇవ్వమన్నారు, ఆ కులంకి అది అని చెప్పి చేశారు. ఆ కులంకి మతం కూడా చేసింది ఏమీ లేదు. మరి మనము పడకుండా, గుంతలో పడకుండా కాపాడాల్సిన బాధ్యత మీ అందరిది. మీరు చూసుకోవాలా, ఎక్కడికక్కడ ఎవరు మాట్లాడినా ఏం చేసినా అది అయిపోయింది, హిస్టరీ, నెవర్ ఇట్ షుడ్ బి రిపీటెడ్ అనేది మాట మీరు చెప్పాలా. మీరు చెప్పాలా, మేము ఏం చేస్తున్నాం, సేవా కార్యక్రమాలు, ఎంతమందిని ఎట్లా కలుపుకొని పోతున్నాము, మేము చేసే విధానం, మా ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు అందరూ ఉన్నారు, కులాలు మతాలు అందరినీ కలుపుకొని పోతాం అని మీరు క్లారిటీగా చెప్పడం ఇంపార్టెంట్. మా దగ్గర ఎవరికి ఏమి క్వాలిఫైడ్, వాళ్ళ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినారంటే ఇచ్చాం, వాళ్ళు ఏం ముస్లిమో, హిందూనో, క్రిస్టియనో అని చూసి కాదు ఏ దాంట్లో ఇచ్చింది. సో మమ్మల్ని కమ్యూనల్ చేయొద్దనేదే నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సో మీరందరూ కూడా, నేను ఒక్కటి చెప్తే సరిపోదు, ఇక్కడ ఉండే మీరు ప్రతి ఒక్కరు అటెండ్ అయినా ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉండాలి. మౌత్ ఎవరు ఏం మాట్లాడినా, ఎప్పుడు ఏం చెప్పినా వాళ్ళకి మీరు ఇమీడియట్ గా క్లారిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. రియలిస్టిక్లీ 40 ఏళ్ళలో ఒక్కటి మేము ఇది ద్రోహం చేసినాం, లేకపోతే ఇది ఎవరిదన్నా కొట్టేసినాం, లేకపోతే ల్యాండ్ గ్రాబింగ్ చేసినాం, లేకపోతే ఇంత డబ్బులు తిన్నాం, ఏదైనా ఒక్కటి ప్రూవ్ చేయమనండి. ఒక్కటి చెప్పలేదు. ఈ కులంకి ఎవరికన్నా అన్యాయం చేసినాం ఒకటి చెప్పమనండి. ఒక ఎగ్జాంపుల్ లాస్ట్ 40 years ఒకటి చెప్పలేదు. సో మీరు చాలా అలర్ట్ గా ఉండి ఎవరు ఏం మాట్లాడినా అక్కడికక్కడ కట్ చేసి, లేదు భరత్కి ఒక ఛాన్స్ ఇవ్వాలా, చూస్తాము,
ఆయన ప్రామిస్ ఇచ్చాడు, చేయని పక్షంలో 2029లో కంటెస్ట్ కూడా చేయమని చెప్పాడు. సో ఒకసారి అవకాశం ఇవ్వాలా, ఎస్పెషలీ యూత్ కి. ఆల్రెడీ పాయిజన్ చేసేసారు ఈ గవర్నమెంట్ లో. సో వాలంటీర్స్ కూడా మీరు చెప్పాలా, మీకు గవర్నమెంట్ ఇస్తా ఉంది, పార్టీ కాదు డబ్బులు ఇస్తా ఉండేది. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు వాళ్ళకి ఏ రకంగా తీసుకోవాలా, ఏ రకంగా ఆదుకోవాలని ఆయన సార్ చెప్పడం జరిగింది. వాళ్ళకి ఏదో వీడికి వస్తే జాబులు తీసేస్తారు, సచివాలయాలు క్లోజ్ చేసేస్తారనే ఇట్లాంటి న్యూసెన్స్ అన్ని మాట్లాడుతుంటారు. మీరు ఆల్రెడీ చంద్రబాబు గారు, నేను కాదు చంద్రబాబు గారు, లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళని కరెక్ట్ గా ఎట్లా చేయాలనేది మేము చేస్తాము అని చెప్పడం జరిగింది. సో వాళ్ళు వరి కావాల్సిన పల్లె. ఇప్పుడు మేము దానికన్నా అందుకనే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు సార్ మేనిఫెస్టోలో. ఎవ్రీ ఇయర్ 20 lakhs అంటే దగ్గర 4 lakhs పైన ఇయర్లీ ఇవ్వగలుగుతాం. ఎందుకంటే ఒక నమ్మకం చంద్రబాబు గారు అంటే మన స్టేట్ కి ఇప్పుడు చాలా ముఖ్యం. చంద్రబాబు గారు, తెలుగుదేశం పార్టీ చాలా 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 ఇంపార్టెంట్. లేకపోతే నేను చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ అని మనకు జస్ట్ మ్యాప్ లో ఉండేదే తప్ప వేరే ఏం చేసుకునేది అనుకున్నారు. సో మీరు అందరూ కష్టపడాలా, నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ రోజు వరకు మొమెంటం సూపర్ ఉంది, పాజిటివ్ ఉంది. దీన్ని నెక్స్ట్ 40 days ఇట్లే కంటిన్యూ చేస్తే హ్యాపీగా నెక్స్ట్ 5 ఏళ్ళు నేను చూసుకుంటా. అది నా బాధ్యత. మీరు హ్యాపీగా గుండ మీద చేతి చేసుకొని పండుకోండి, ఏమైనా చేయండి. నెక్స్ట్ 5 years నేను కష్టపడబోతున్నా. సో మీరందరూ కూడా నాకు ఆశీర్వాదం ఇస్తారని ఆశపడుతూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. ఈరోజు భరత్ గారు హామీ ఇస్తున్నారు. మరి క్రీడా మైదానాలపై ప్రత్యేక దృష్టి, యువతకు ప్రోత్సహిస్తున్నామని చెప్తున్నారు. మరి కొత్త పరిశ్రమలు, కొత్త ఉద్యోగాలు నా బాధ్యత అని చెప్పేసి భరత్ గారు చెప్తున్నారు. దీన్నే మనం ఏమంటామంటే మిలీనియల్ మేనిఫెస్టో అంటాం. అంటే ఈ 2000 సంవత్సరాల తర్వాత జన్మించినటువంటి ఏ వ్యక్తి కూడా నిరుద్యోగిగా ఉండకూడదు అనేదే మిలీనియల్ మేనిఫెస్టో. భరత్ గారు ఈ బాధ్యతను తీసుకున్నారు. పరిశ్రమల్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి కర్నూలు నగరంలో ఏ ఒక్క వ్యక్తి కూడా నిరుద్యోగిగా ఉండకూడదు, ప్రతి ఒక్కరికి తాను చేయదగినటువంటి పని ఉండాలని చెప్పేసి కొత్త పరిశ్రమలను తీసుకొని వస్తామని చెప్తున్నారు. ప్రస్తుత ఇండస్ట్రియల్ పార్క్ కేంద్రంగా పారిశ్రామిక రంగం పరుగులు పెట్టించడమే లక్ష్యమంటున్నారు. మరి ఉద్యోగాల కోసం యువతకు స్కిల్ డెవలప్మెంట్ స్థాపించి కొత్త టెక్నాలజీపై శిక్షణ ఇప్పించబోతున్నారు. ప్రముఖ కంపెనీలతో ప్రతి 3 నుంచి 6 నెలలకు ఒకసారి మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తామంటున్నారు. మొన్ననే నెల రోజుల క్రితం ఒక జాబ్ మేళా ఏర్పాటు చేసి వందలాది మందికి ఉద్యోగాల కల్పన జరిగింది. మరి ప్రతి 3 నుంచి 6 నెలలకు ఒక జాబ్ మేళా ఏర్పాటు చేస్తామంటున్నారు. చాలా సంతోషించదగ్గ విషయం. మరి స్టార్టప్ కంపెనీ ప్రారంభించేటువంటి యువతకు ప్రోత్సాహం కల్పిస్తామంటున్నారు. మహిళలకు భద్రత, ఆర్థిక భరోసా నా బాధ్యత అని చెప్పేసి భరత్ గారు కర్నూలు నగరంలోని దాదాపు 1,00,000 పైచిలకు మహిళలందరికీ కూడా ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక సోదరునిగా ఉంటారని చెప్పేసి ఈరోజు ఈ మేనిఫెస్టో ద్వారా భరత్ గారు భరోసా ఇస్తున్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాము. ప్రతి అమ్మ, అక్క, చెల్లెమ్మకు ఆదాయం పెంచడానికి ప్రణాళికలు ఏర్పాటు చేస్తాం. ప్రతి విద్యార్థిని గ్రాడ్యుయేట్ అయ్యే విధంగా ప్రణాళిక రూపకల్పన చేస్తాం. మహిళలకు చేయూతగా ప్రత్యేక శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తాం. శిక్షణా సౌకర్యాలు కల్పించడం మరియు సొంత కాళ్ల మీద నిలబడడానికి రుణ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి కూడా ఈరోజు భరత్ గారు ఈ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ప్రతి మహిళకు సరి అయిన సమయంలో సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపడతాం. సంక్షేమం అంటే ఏ అధికారము లేకుండానే ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా తమ సొంత డబ్బుతో టీసీ కుటుంబం అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని గత దశాబ్దాలుగా అందజేస్తున్నప్పటికీ మరి అధికారాన్ని వారికి అందజేస్తే సంక్షేమం 100కి 100% అర్హత కలిగినటువంటి ప్రతి వ్యక్తికి అందుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి అట్లాగే నా తోబుట్టు లాంటి మన కర్నూలు ఆడపడుచులకు ఎలాంటి ఆపద వచ్చినా మీ అన్నలా నేనున్నానని భరోసా కల్పిస్తున్నాను. చాలా సంతోషదాయకమైనటువంటి విషయం.
సో మహిళల పట్ల ఒక సోదరునిగా ఉంటారని చెప్పేసి భరత్ గారు తెలియజేసినటువంటి విషయాన్ని ప్రతి మహిళకు మనమందరం తెలియజేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాము. అందరికీ ఆరోగ్యం బాగుండాలి, అందులో మన కర్నూలు ముందుండాలి, ఇది నా బాధ్యత అంటున్నారు. ఇప్పటికే అనేక రకాలైనటువంటి ఆరోగ్య పరీక్షల్ని వారు ఉచితంగా చేస్తున్నారు. మరి ఆయనకు అధికారం ఆయన చేతికి వస్తే ప్రభుత్వ ఆసుపత్రిని 100% మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఆధునీకరించి ఉచితంగా అన్ని రకాల వైద్య సేవలను అందిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. ప్రస్తుత యునాని ఆసుపత్రిని ఆధునీకరిస్తాం. గర్భిణీలు మరియు ప్రసూతి పిల్లల విభాగాలను మెరుగుపరిచి ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తాం. దోమల నివారణ ద్వారా మలేరియా, డెంగ్యూ లాంటి ప్రాణాంతకమైన జబ్బులకు స్వస్తి పలుకుతామని చెప్పేసి కూడా భరత్ గారు కమిట్ అయినారు. మరి సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చొరవ, అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సౌకర్యం కల్పిస్తామని చెప్పినారనమాట. సో ఈరోజు చూస్తే వైద్యం కోసం పేద ప్రజలు అప్పుల పాలైపోతున్నటువంటి పరిస్థితిని తప్పించి అందరికీ ఉచితంగా మెరుగైనటువంటి వైద్యాన్ని అందజేస్తామని చెప్పేసి భరత్ గారు తెలియజేస్తున్నారు. ప్రతి ఇంటికి సంక్షేమం నా ధ్యేయం. అన్ని ప్రభుత్వ పథకాల పంపిణీలో కుల, మత, ప్రాంత భేదం లేకుండా అందరికీ అన్ని అందేలా చేస్తామంటున్నారు. అన్ని సంక్షేమ పథకాన్ని అన్ని కులాలకి, అన్ని మతాల్లో ఉన్నటువంటి పేదలకు అందిస్తామని తెలియజేస్తున్నారు. మరి అర్హులైన వారికి టిట్కో ఇళ్ల పంపిణీ ఇంకా పూర్తి కాని టిట్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం నా బాధ్యత అని కూడా భరత్ గారు తెలియజేస్తున్నారు. అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామంటున్నారు. మరి మన కర్నూలుకు మన రాష్ట్ర హైకోర్టు బెంచ్ నా బాధ్యత అంటున్నారు. మరి హైకోర్టు అనేది కర్నూలు నగరానికి శ్రీబాగ్ ఒప్పందం నుంచి 1956 నుంచి ఊరిస్తున్నటువంటి ఒక అందరి ద్రాక్షగానే ఉండిపోయింది. అనేక మంది ఉద్దండులు వచ్చినప్పటికీ కూడా, మంత్రులు, ముఖ్యమంత్రులు అయినప్పటికీ కూడా ఇంతవరకు కర్నూలు ప్రజల చిరకాల కోరిక నెరవేరలేదు. ఈ విషయంలో నాకు ఇప్పుడు ఒకటి నాకు అనిపించింది. గొప్ప గొప్ప పనులు గొప్ప గొప్ప వ్యక్తుల కోసం వేచి ఉంటాయి. ఈ హైకోర్టు బెంచ్ అనేది భరత్ గారి కోసం వేచి ఉంది. భరత్ గారి చేతుల మీదుగా మన చిరకాల వాంఛైనటువంటి ఈ హైకోర్టు బెంచ్ అనేది ఏర్పాటు చేయబోతుంది. ఈ విధి అనేది ఇట్ ఈస్ డెస్టైన్డ్. భరత్ గారి ద్వారా ఇక్కడికి కర్నూలు నగరానికి హైకోర్టు బెంచ్ రావాలి అని చెప్పేసి ఇది విధి నిర్ణయంగా నేను భావిస్తున్నాను. మరి చిరు వ్యాపారాల నుండి హోటల్ సముదాయాల వరకు పురోగతి చెందడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరిగి నగరం అభివృద్ధి చెందుతుంది, బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది, ప్రభుత్వానికి పన్నులు ఇంప్రూవ్ అవుతుంది, మనకు సౌకర్యాలు ఇంప్రూవ్ అవుతాయి. కర్నూలులో హైకోర్టు బెంచ్ స్థాపన ద్వారా ఆర్థిక పరంగా, రవాణా పరంగా అభివృద్ధి చెందుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. కొత్త భవన నిర్మాణాలు మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పురోగతి ఇస్తుంది. మన కర్నూలుకు మహర్దశ తీసుకుని వస్తామని చెప్పేసి ఈ మేనిఫెస్టో ద్వారా ఈ కర్నూలు నగరం యొక్క సమగ్ర అభివృద్ధికి, ఈ కర్నూలు వాసులకు అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం నుంచి మరి సొంతంగా కూడా అనేక కార్యక్రమాలను మీకు అందజేయడానికి, జీవన ప్రమాణాలని అందించడానికి ఈయన తెచ్చినటువంటి మేనిఫెస్టోని, కర్నూలు టీజీ భరత్ గారి కర్నూలు మేనిఫెస్టోని మనందరం ఒకటే పలకాలి. ఏమంటాం దీన్ని? టీజీ భరత్ గారి కర్నూలు మేనిఫెస్టోని. మన చరిత్రలో చూస్తే కమ్యూనిస్టు మేనిఫెస్టో అని ఉంటుంది, అది బాగా పాపులర్ అయినటువంటి పదబంధం. సో మనం ఇప్పుడు కర్నూలు మేనిఫెస్టో, టీజీ భరత్ గారి కర్నూలు మేనిఫెస్టో అనాలి. ప్రతి ఒక్కరు బాగా ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి బాధ్యతను మీరందరూ తీసుకొని రాబోయే ఎన్నికల్లో భరత్ గారి ఘన విజయానికి ఈ టీజీ భరత్ గారి కర్నూలు మేనిఫెస్టో ఉపకరిస్తుందని చెప్పేసి భావిస్తూ, ఈ రోజు భరత్ గారు శరీరం మాత్రమే, భరత్ గారి నాలుక, మీరందరూ భరత్ గారి నాలుక. నేనేదో పబ్లిక్ మీటింగ్ బయట మాట్లాడడం లేదు, మీరు ఇన్బిల్ట్ భరత్ గారి మెదుడైతే మీరు కళ్ళు, చెవులు, ముక్కు, మీరు శరీరం, ఆయన శరీరం, మీరు ఏ విధంగా ఉండాలి. కాబట్టి బయట ఎక్కడ వెళ్ళినా కానీ, మీరు బయటికి ఎక్కడ వెళ్ళినా కానీ ఏ విధంగా ఉంటుందంటే
ప్రతి వాడు క్వశ్చన్ చేసేవాడే. ప్రతి వాడు కూడా మీరు ఇటువైపు నుండే వస్తే వాడు అటువైపు నుండి వస్తాడు. మీరు ఆన్సర్ ఇచ్చే లోపల వాడు వెళ్ళిపోతాడు. కానీ క్వశ్చన్ చేసిన వాడు వచ్చేసి వాడు గౌరవంగా క్వశ్చన్ చేయడం, అగౌరవంగా క్వశ్చన్ చేస్తాడు. కానీ మనం గౌరవంగానే ఆన్సర్ ఇవ్వాలి. ఎప్పుడు కూడా చరిత్రలో క్వశ్చన్స్ మాత్రమే లిఖించదగ్గ కానీ ఎక్కడ లేదు, ఆన్సర్లు మాత్రమే చరిత్రలో ఉంటాయి. కాబట్టి మీరు ఆ బాధ్యతలో ఉన్నారు. మీరందరూ కూడా ఏ విధంగా ఉంటుందంటే ఒక రకమైన వాతావరణంలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈ 40 రోజులు ఓటమితో గుణపాఠం కాదు, అనుభవం చేసుకున్నాం. ఆ అనుభవంతో ఇప్పుడు వచ్చేసి 10 అడుగులు ముందుకు వేసుకున్నాం. ఆ ఒక్కొక్క అడుగుకు వచ్చేసి వీళ్ళు ఈ శత్రువులు వచ్చేసి పెక్కటిళ్ళ అరుపులతో పరిగెత్తుకుంటా పారిపోవాలి. ఆ విధంగా మన విజయం కూడా ఉండాలి. విజయ కాంక్ష వీళ్ళు రగలాలి. ఆయన చాలా ఆలోచిస్తున్నాడు. చాలా చేయాలి, చాలా చేయాలి, చాలా చేయాలి. ఏం చేయాలి, ఎలా చేయాలి? ఆయన హృదయం విధాయకరం, మనస్సు బాధకరం. తపన పడుతున్నాడు ప్రతి క్షణం. ఏం చేయాలి, ఏం చేయగలను? కానీ కనీసం మీరు విజయాన్ని ఇస్తే కదా, మీరు పని చేస్తే కదా ఏమైనా చేయాలంటే అవకాశం ఇవ్వండి అబ్బా. ఆయన స్థాయికి ఏంటన్నా ఎందుకు అంత తపన అంటే ఒక మాట చెప్పండి నాకు. నేను అది కర్నూలు కదా, నేను రాయలసీమలో పుట్టాను కదా అన్నాడు. అంటే నాకు థాట్ వచ్చింది అప్పుడు. ఏమిటంటే ఈ మట్టి పైన బిడ్డకు ఆశ ఉంటుంది. నా ఊరిని బాగు చేసుకోవాలి, మన వాళ్ళని బాగు చేసుకోవాలి, మా కుటుంబాన్ని బాగు చేసుకోవాలి. కాబట్టి రాయలసీమ రతనాల బిడ్డ మా భరతన్న, కర్నూలు కన్న బిడ్డ టీజీ వెంకటేష్ గారి ముద్దు బిడ్డ మా భరతన్న. మన జెండా కొండారెడ్డి పుడుచు గడ్డ పైన ఖచ్చితంగా రేపు ఎగరేస్తాం అక్క. ఖచ్చితంగా. కాబట్టి ఖచ్చితంగా మనం 2024లో భరతన్నను గెలిపించుకుంటాం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో దళిత సామాజిక వర్గానికి సంబంధించి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేసి రానున్న ఎన్నికల్లో దళితులందరూ టీడీపీ వైపు వచ్చేలా చేయాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎంఆర్సీ ఫంక్షన్ హాల్లో జరిగిన తెలుగుదేశం పార్టీ దళిత గర్జన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎంఆర్సీ ఫంక్షన్ హాల్లో జరిగిన తెలుగుదేశం పార్టీ దళిత గర్జన సమావేశంలో ఆ పార్టీ ఏసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు, కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్, కర్నూలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీటీ నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు మీనాక్షి నాయుడు, డాక్టర్ జయనాగేశ్వర రెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు రాష్ట్రంలోని దళితులందరూ ఎదురు చూస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగిపోయాయని తెలిపారు. దళితులపై దాడులతో పాటు దళిత వర్గానికి చెందిన మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయన్నారు. చివరకు దళితులను చంపి డోర్ డెలివరీ చేసే స్థాయికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేరిందన్నారు. రానున్న ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీకి దళిత సామాజిక వర్గం అండగా నిలిచి పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించాలని వారు పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో ఏమాత్రం పొరపాటు చేసినా మళ్లీ 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనను ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో దళితుల కోసం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలు దృష్టికి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ బాబు గారు మన కోసం, మనందరి కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్ర సందర్భంగా ఎన్నో చూశాడు, ఎన్నో విన్నాడు. విన్న తర్వాత రాజమండ్రిలో జరిగినటువంటి మహానాడులో ఎన్నో తీర్మానాలను ప్రతిపాదించాడు. ఆ తీర్మానంలో ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అన్నీ కూడా మేళవించి సూపర్ 6 పేరు మీద మనం ఒక మినీ మేనిఫెస్టోను విడుదల చేశాం. అదేవిధంగా రాష్ట్ర క్యాబినెట్లో మీరు చూసినట్లయితే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి క్యాబినెట్లో కానీ, ఆయన వారసుడిగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో కానీ దాదాపు 50% మంత్రి పదవులు మనకే దక్కాయి. బడుగు బలహీన వర్గాలైనటువంటి మనకు రాజ్యాధికారంలో భాగం కలిగించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో మనకి ఈ రకంగా అవకాశాలు వచ్చాయి. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి
వైఎస్ఆర్సీపీ పార్టీ మనమల్ని ఆనాడు తెల్లవాడు 200 సంవత్సరాలు మన రక్త మాంసాలు పీల్చి మనల్ని దళితులు అన్నాడు. మరి ఈరోజు ఈ నల్ల దొర అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మనల్ని అదే పదాంతో అదే విధంగా మనకు హింసిస్తున్నాడు. దానికి ఉదాహరణ కరోనా టైంలో మాస్క్ అడిగినందుకు మన దళిత డాక్టరు, మన ముద్దు బిడ్డ అయినటువంటి డాక్టర్ సుధాకర్ గారిని గుండు కొట్టించి నడి రోడ్డు మీద అవమానించి ఆత్మహత్య చేసుకునే విధంగా చేశాడు. ఇవన్నీ మీకు తెలుసు. దాదాపు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు. దళిత బహుజనులకు ఆయన చేసింది ఏమి లేదు. ఆయన చేసింది 118 మనకు కావలసినటువంటి, మనము బాగుపడవలసినటువంటి స్కీములన్నీ రద్దు చేసి మనల్ని మోసం చేశాడు. అందుకోసమే దళిత ద్రోహి ఎవరైనా ఉన్నంటే జగన్మోహన్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా చెప్తూ, మీకందరూ తెలుసు అమరావతి అనేది ఒక దాదాపు 15 మండలాలు దళితులు ఉండేవి. అప్పుడు ఏమో చిత్రీకరించారు, ఇప్పుడు ఉండే గవర్నమెంట్ ఏం చెప్పారు మీ అందరికీ తెలుసు కదా. ఒకటే ఒక కమ్యూనిటీకి సంబంధించింది పెద్ద ఎత్తున ఉన్నారు. అందుకని అమరావతి అంతా ఒకటే కమ్యూనిటీకి సంబంధించి దాదాపు 15 పైన మండలాల్లో దళితులు ఎక్కువ ఉండేది. అమరావతి ఎక్కువ నష్టపోయింది ఏమంటే దళితులు. మీ అందరికీ తెలుసో లేదు, అమరావతి ఎప్పుడైతే నాశనం చేశారో ఎక్కువ శాతం నష్టపోయింది దళితులు. అది మనం గ్రహించాలి. మన దళిత సోదరులు మనకి ఖర్చు పెట్టి కార్పొరేషన్లకి డబ్బులు ఇచ్చిందంటే మన పిల్లలు పోయి ఫారెన్లో చదువుకునేదానికి అవకాశం ఉండేది. అది పోయేసి సిద్ధం అనే ఒక వర్డ్తో దానికి కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినారు. సో ఇట్లా చెప్తా పోతే చాలా ఎక్కువ. నాకు తెలిసి స్విగ్గీ అనే ఒక డోర్ డెలివరీ యాప్ ఉంది, మీకు ఐడియా ఉందా? ఇక్కడ వైఎస్ఆర్ డోర్ డెలివరీ అని పెట్టచ్చు ఒక యాప్ క్రియేట్ చేసి. ఎందుకంటే నెక్స్ట్ టైం అదే చేస్తారేమో, రేపు ఇది పంపించి డోర్ డెలివరీ ఇది మీ బాడీ అని చెప్పి. అంటే ఇంత అన్యాయంగా ఎవరైనా చేసినారంటే ఈ గవర్నమెంట్ తప్ప నాకు తెలిసి ఎప్పుడు చూసిండము ఇనిండం. సో మీరు మీ కార్డు ఉండేది ఒక ఓటే, 5 ఏళ్ళకి వచ్చే వెపన్ని మాత్రం సరిగ్గా ఉపయోగించుకోకపోతే ఇంకా ఎవరు ఏం కాపాడలేరు చెప్తున్నా. మీరు అందరూ కూడా దళితులు గమనించండి. కార్పొరేషన్ పెట్టి ₹1 నిధులు లే, దాదాపు 4 లక్షల మంది నాకు తెలిసి మన గవర్నమెంట్లో బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారు. మన తెలుగుదేశం పార్టీలో 14 నుంచి 19లో ఆ కార్పొరేషన్ నిధులు లేదు, ఏం చేయలేదు. సో ఇట్లా తీవ్రంగా నష్టపోయినాం. మీరు ఇప్పుడు కూడా గమనించకుండా పొరపాటు చేసి ఏమన్నా చేతిలో బైబిల్ పెట్టుకున్నారని చెప్పి పొరపాటు చేస్తే ఇంకా ఎవరు కాపాడలేరు మన ఆంధ్రప్రదేశ్ని. ఎవరు ఇంకా చేత కూడా కాదు. మన కానీ తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే 2.0 వర్షన్లకు ఉంటుంది. సో ఇవన్నీ గమనించి మన గవర్నమెంట్ని తెచ్చుకుంటే మన ఆంధ్రప్రదేశ్ కాపాడేదానికి ఉంటుంది. మీరు అందరు సహకారం ఉండాలా. ఎందుకంటే ఇక్కడ కులమే చూసేది ఉంటే నాకు వచ్చేది కాదు. మన తెలుగుదేశం పార్టీలో అట్లా చూడరు. అందరు ఎవరిని ఎట్లా బెనిఫిట్ అవుతుంది, పార్టీకి ఎవరు సేవ చేస్తున్నారు, ప్రజలకు ఏం సేవ చేస్తున్నారు అని గుర్తించి మాకు ఇన్ఛార్జీలకే మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. లేకపోతే మాకుండే పర్సంటేజ్కి వచ్చేది కాదు. నేను చెప్పేది అవతల పార్టీలు ఓన్లీ కులం చూస్తారు, వేరే ఏం చూడరు. బట్ మన దాంట్లో తెలుగుదేశం పార్టీలో అందరికీ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో అవి గమనించండి. అదే నేను రిక్వెస్ట్ చేసేది అందరికీ. నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు ఉండేది 40 రోజులు. మనం కానీ కష్టపడి ఈ 40 రోజుల్లో కష్టపడకపోతే మరి 5 ఏళ్ళు తీవ్రంగా నష్టపోతాం. ఇంకెవరు కాపాడలేరు అని చెప్తారు. ఇప్పటికే మొన్ననే మీరు చూసారా లేదు, ఇంకో సిస్టర్ కూడా బయటికి వచ్చి మాట్లాడింది. ఓన్ సిస్టర్ ఏం చెప్పింది, వైఎస్ఆర్ పార్టీని వేయొద్దండి, గెలిపియొద్దండి, నా సొంత బ్రదర్ది వేయొద్దండి, ఓటు మాత్రం సచిన వేయొద్దని చెప్పి ఆయన ఓపెన్గా వచ్చి 1 గంట సేపు మాట్లాడింది. మీరు అందరు వింటారు. సొంత ఫ్యామిలీలోనే చెప్తున్నప్పుడు రాష్ట్రాన్ని ఏం కాపాడగలుగుతారు అనేది మీరు ఆలోచన చేయండి. అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఈ అవకాశం మాత్రం పోగొట్టుకోకుండా మన తెలుగుదేశం పార్టీని ఎవరున్నా తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఓటేసి గెలిపించి మనము వైనాట్ 175 వాళ్ళు అంటున్నారు. మన సార్ ఆల్రెడీ అన్నారు వైనాట్ పులివెందల అని చెప్పి కూడా సార్ చెప్పారు. అది జరగబోతోందని నేను ఆశపడుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా.
ఏ అధికార అహంకారంతో దళిత మేధావి డాక్టర్ సుధాకర్ నడి రోడ్డు మీద బట్టలూడి తీసించాడో జగన్మోహన్ రెడ్డి, ఆ అధికార మదాన్ని ఓటు రూపంతో అహంకారాన్ని దించేటువంటి ఎన్నికలు ఈ 5 సంవత్సరాలు. దళితుల అవమానాలు, బాధలు, కష్టాలు, మనల్ని ఆర్థికంగా అణిచివేసి దాడులు చేసి మన ఆడబిడ్డల మీద అత్యాచారాలు చేసి భారతదేశంలోనే ఈ రాష్ట్రం మొదటి స్థానంలోనే ఉంది. ఆ స్థానానికి జగన్మోహన్ రెడ్డి అధికార అహంకారం కారణమైతే ఆ మతం దించడానికి జరిగేటువంటి ఎన్నికల్లో మనందరం ప్రతిష్టాత్మకంగా ఆ ఎన్నికల్లో భాగస్వామ్యమై సైకిల్కి ఓటేసి దళిత జన బాంధవుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితం లేదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని అందించక ముందు ఎటువంటి దుర్మార్గాలు అయితే జరిగేటివో మళ్ళీ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణాని ప్రశ్నించినటువంటి మాల సోదరుడు వరప్రసాద్ని పోలీస్ స్టేషన్లో శిరోమండనం చేశారంటే అధికార అహంకారాన్ని దించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్సీ అనంత్ బాబు దళితుడైనటువంటి డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసి ఆ ఇంటి తల్లిదండ్రులకి, ముసలి తల్లిదండ్రులకి అప్పగించి మీరు కేసు పెట్టినా పోరాటం చేసినా మీ 2వ కొడుకును కూడా చంపుతామని బెదిరిస్తే దిక్కులేని ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ పోరాటం చేసిన తర్వాత వాడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించి ఆ కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి వాళ్ళ పిల్లల్ని చదివించే బాధ్యత తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి దుర్మార్గుణ్ణి పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోగా, ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయకపోగా వాడిని ఇంటికి పిలిపించుకొని ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉన్నాడంటే మనల్ని చంపినా డోర్ డెలివరీలు చేసినా మనమేమి ఈ 2 నెలల కాలంలో చూపించాల్సినటువంటి అవసరం ఉంది. కావలిలో కరుణాకర్ అనే దళిత సోదరుడు కొన్ని సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబం మత్స్యకార సంస్థ నుంచి చెరువులకు లీజుకు తీసుకొని చేపలు పెంచి అమ్ముకునేటువంటి వృత్తి కలిగినటువంటి దళిత సోదరుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. 2 చెరువుల్లో చేపలు పెంచి దానికి సంబంధించి దాదాపు ఒక 40 లక్షల రూపాయలు అప్పు చేసుకొని కావలి మెయిన్ రోడ్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకి సంబంధించి 44 సెంట్లు స్థలం ఉంది. దాని పక్కన 6 సెంట్లలో చిన్న పూరి గుడిసి ఉంది. దాన్ని ఆక్రమించుకునేందుకు ఈ చేపల చెరువుల్లో చేపలు పట్టనీయకుండా, అవి అమ్ముకోనీయకుండా అప్పులు ఇచ్చిన వాళ్ళతో ప్రెజర్ చేపించి ఆ ఇంటిని తాకట్టు పెట్టి 30 లక్షలకు తాకట్టు పెట్టి అప్పులు చేసుకున్నటువంటి సోదరుణ్ణి ఇంటికెళ్ళి, ఎమ్మెల్యే ఇంటికెళ్ళి నాకు అప్పులు ప్రెజర్ అయింది, చేపలు అమ్ముకొని నేను అప్పులు తీర్చాలంటే అతని తల్లిని అతని ముందు కాలితో తన్ని అవమానపరిస్తే ఇంటికెళ్ళి లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంటే 2 ఆడపిల్లలు ఉన్నటువంటి తండ్రి చనిపోతే పోరాటం చేసిన తర్వాత, తెలుగుదేశం పార్టీ పోరాటం చేసిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సాక్షాత్తు నారా లోకేష్ గారు కావలికి వచ్చి 30 లక్షల రూపాయల సొంత డబ్బులు ఇచ్చి ఆ ఇంటిని ఇడిపించి ఆ కుటుంబానికి అండగా ఉన్నటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. అనేక సంఘటనలు ఉన్నాయి. నేనే జరిగిన ప్రతి సంఘటన దగ్గరికి, బాధితుల దగ్గరికి డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ పిల్లల్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చదివించేటువంటి బాధ్యత తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే దాదాపు 6,000 మంది దళిత యువకుల మీద దాడులు జరిగాయి, 1000 మంది దళిత మహిళల మీద అత్యాచారాలు జరిగాయి. ప్రతి కుటుంబానికి ఆసరాగా నిలబడింది చంద్రబాబు నాయుడు గారు. ఒకవైపు పోరాటం చేశాం, ఒకవైపు ఆ కుటుంబాలకి ఆర్థికంగా ఆదుకున్నాం, వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి పిల్లల్ని చదివించే బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకు. అంటే దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి కావాలనో, దళిత జన బాంధవుడు చంద్రబాబు నాయుడు గారు కావాలనో తేల్చుకునే సమయం ఇది. కాబట్టి ఈ అంశాలన్నీ మీ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గడివేముల మండలంలో జొన్న పంటను పండించిన రైతుల నుంచి రాజకీయాలకు అతీతంగా పంట కొనుగోలు చేయాలని ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గౌర్చరిత వెంకటరెడ్డి కోరారు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రైతుల నుంచి జొన్న కొనుగోలు చేస్తూ
టీడీపీ సానుభూతిపరులైన రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గడివేవుల మండలంలో రైతులు పండించిన జొన్న కొనుగోలు విషయంలో అధికారులు రాజకీయాలు చేస్తున్నారని ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచెడుత వెంకటరెడ్డి, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, మాజీ మంత్రి ఫరూక్ నంద్యాల జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాణ్యం నియోజకవర్గ పరిధిలోని గడివేవుల మండలంలో రైతులు కేసీ కాల్వకు నీరు లేకపోవడంతో వరి పంటలకు బదులుగా అధికారుల సూచన మేరకు జొన్న పంటను సాగు చేశారని తెలిపారు. రైతులు ఎంతో కష్టపడి మంచి దిగుబడులు సాధించినప్పటికీ జొన్నలు అమ్ముకోవటంలో ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇందుకు కారణం అధికారులు జొన్న కొనుగోలు విషయంలో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రైతుల నుండి మాత్రమే జొన్నలు కొనుగోలు చేస్తూ తెలుగుదేశం సానుభూతిపరుడైన రైతుల నుంచి జొన్నలు కొనకుండా వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. రైతులు పండించిన జొన్న కొనుగోలులో రాజకీయాలు చేయటం సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి మండలంలోని రైతులు పండించిన జొన్నను మొత్తం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు గడివేముల మండలం మొత్తం దాదాపు 30,000 ఎకరాలు జొన్న పంట వేయడం జరిగింది. గతంలో కేసీ కెనాల్కు నీళ్లు రావు అని చెప్పడం వల్లనే అందరూ ఈరోజు జొన్న పంటను వేసుకోవడం జరిగింది. దీనికి ఇప్పుడు ప్రభుత్వము రేటు నిర్ణయించి అందరిది కొనుగోలు చేయకుండా ఇక్కడ మాత్రం అంటే అందరికీ ఒక న్యాయం ఉంటుంది, మా పాణ్యం నియోజకవర్గానికి ఒక న్యాయం ఉన్నలాగా ఉంది. రైతులు పండించిన పంటకు కూడా కొనలేని పరిస్థితి ఉంది ఇక్కడ. అంటే ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే సంచులు ఇస్తూ వాళ్ళవి మాత్రమే కొనుగోలు చేస్తూ ఇక్కడ రాజకీయం చేస్తా ఉన్నారు. ఇక్కడున్న ప్రస్తుత పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే అంటే రైతులతో కూడా రాజకీయం చేసే దుస్థితికి దిగజారణం అంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఎలాంటి పాలన జరుగుతూ ఉందో పాణ్యం నియోజకవర్గంలో. అంతేకాకుండా ముఖ్యంగా సంచులు మేమే కొనుగోలు చేసుకుంటాము, మా పంటను ఎత్తండి అని చెప్తే కూడా దానికి కూడా స్పందించకుండా వచ్చిన సంచులను కూడా వాళ్ళు వైసీపీ ఇళ్లను దింపుకొని వాళ్ళు మాత్రమే చేసుకుంటా ఉన్నారు. ఎంత దౌర్భాగ్యంగా ఉందో. కాబట్టి దీన్ని గత వారం రోజుల నుంచి ఏవై గారికి కూడా చెప్పడం జరుగుతూ ఉంది, డిఎస్ఓ గారికి అందరికీ చెప్పాము. కానీ మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు మేమేం చెయ్యలేము అని అధికారులే చెప్తా ఉన్నారంటే ఇంకా ఎంత ఘోరంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. మేము ఒక్కటే దానికోసమే మేము ఇక్కడ కలెక్టర్ గారిని కలవడానికి రావడం జరిగింది. కలెక్టర్ గారికి ఉన్న విషయం అంతా విన్నవించుకోవడం జరిగింది. ఏదైతే రైతులు పండించినారో ఒక్కొక్క ఎకరాకు 25 క్వింటాల నుంచి 30 క్వింటాల వరకు పంట వచ్చింది. అంత కష్టపడి పండించిన పంటను కూడా ఈ రోజు కొనుక్కోవడానికి ఇంత ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు ఇక్కడున్న ఎమ్మెల్యే గారు. కాబట్టి దీన్ని రైతులు కూడా గమనించాలా. ఇటువంటి నాయకులను మనం ఎన్నుకుంటే మన పరిస్థితి ఎట్లుంటుందో అని కూడా నేను మా నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా తయారైన దానికి ఈరోజు గడివేముల మండలం రైతులు నిదర్శనం. ఎందుకంటే రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అనే కాలం పోయి ఈరోజు రైతులు పండించిన పంటను కూడా అమ్ముకోవడానికి కూడా లేని దుస్థితి. ఏమన్నా మా ఎమ్మెల్యేను ఏమన్నా అంటే అంటాడు కానీ కాటసాని రామోపాల్ రెడ్డిని కానీ జొన్న పంట పండించిన దాంట్లో కూడా రాజకీయం చేసే పూర్తి దిగజారిపోతున్నాడు కాటసాని రామోపాల్ రెడ్డి గారు. గడివేముల మండలంలో జొన్నలు పండించిన పంటను వాళ్ళ వైసీపీకి సంబంధించిన రైతుల దగ్గరనే కొనమని ప్రెజర్లు పెట్టి తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళ రైతుల దగ్గర నుంచి జొన్నలు కొనుక్కోకుండా ఒక వారం నుంచి రైతులను ఇబ్బంది పెట్టడము అది ఆయన ఎమ్మెల్యే విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే రైతులతో రాజకీయం చేసేంత స్థాయికి నువ్వు దిగజారినావు అంటే ఇంకా మేము మీ గురించి ఏం మాట్లాడలేము. అందుకే ఈ రోజు మా చరితమ్మ గారు మా ఇన్ఛార్జి ఆధ్వర్యంలో కలెక్టర్ను కలచడం జరిగింది. కలెక్టర్ గారు త్వరలోనే ఖచ్చితంగా కొంటామన్నారు. మా డిమాండ్ ఏంటంటే పండించిన పంట మొత్తము కంపల్సరీ ప్రభుత్వం కొనాలా, లేదంటే పండించిన పంటను తెచ్చి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇక్కడ అన్లోడ్ చేసి రైతులతో దీక్ష చేస్తామని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. విద్యారంగంలో కర్నూలును ఎంతో అభివృద్ధి చేయటంలో రవీంద్ర విద్యా సంస్థల పాత్ర కీలకమైందని జిల్లా ఉప విద్యాశాఖాధికారి హనుమంతరావు అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన రవీంద్ర విద్యా సంస్థల వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అబ్బాస్ నగర్లో ఉన్న రవీంద్ర ప్రైమరీ విభాగం పాఠశాల వార్షికోత్సవాన్ని రవీంద్ర తరంగ్ 2K24 పేరుతో జీపులయ్య ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఉప విద్యాధికారి హనుమంతరావు, కల్లూరు మండల విద్యాధికారి శ్రీనివాసులు హాజరయ్యారు. రవీంద్ర విద్యా సంస్థల వైస్ చైర్మన్ వంశీధర్ అధ్యక్షతన
నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో జిల్లా ఉప విద్యాశాఖాధికారి హనుమంతరావు మాట్లాడుతూ నేటి విద్యా విధానంలో చాలా పోటీ ఉందని, ఈ పోటీ ఆరోగ్యదాయకంగా ఉండాలని సూచించారు. విద్యా వ్యవస్థలో అనేక మార్పులు వస్తూ ఉన్నాయని, ఆ మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులు బోధనా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. అనంతరం మండల విద్యాధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ చిన్నపిల్లల మనస్సు ఏమీ వ్రాయబడని తెల్ల కాగితం లాంటిదని, అలాంటి పిల్లల హృదయాలపై ఉపాధ్యాయులు సువర్ణ అక్షరాలతో భావి జీవితాన్ని లిఖించాలన్నారు. అనంతరం రవీంద్ర విద్యా సంస్థల వ్యవస్థాపకులు జీపుల్లయ్య మాట్లాడుతూ రవీంద్ర పాఠశాల తన ప్రత్యేకతను నిలుపుకుంటూ విద్యా వ్యవస్థలో తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ముందుకు దూసుకుపోతోందన్నారు. దీనికి ప్రధాన కారణం తల్లిదండ్రులు తమకు అందిస్తున్న సహకారమే అన్నారు. ఏ తల్లిదండ్రి అయినా తమ పిల్లలు భవిష్యత్తులో ఏమి కావాలి అనుకుంటున్నారో ఆ కలల అన్నింటినీ నిజం చేసే బాధ్యతను మేము తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం చైర్మన్ జీవీఎం మోహన్ కుమార్ మాట్లాడుతూ భారతదేశానికి కావలసిన విజ్ఞాన సంపదను మా వంతు అందించటానికి మేము ఎల్లప్పుడూ రాజీలేని పోరాటాన్ని చేస్తామని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు భావనలకు అనుగుణంగా మా ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాన్ని నిరంతరం అందిస్తూ విద్యారంగంలో ముందుకు వెళుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జీపుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసరావు, అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ మమతా మోహన్, రిడ్జ్ పాఠశాల సీఈఓ గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. Children, we are very happy to share with you on this special occasion, especially our legend Sri Pullaiah Garu. We respected him a lot. We used to call him as Pedayana. డిపార్ట్మెంట్లో మేము ఏ స్థాయిలో ఉన్నా కూడా సార్ కూడా ఒక గవర్నమెంట్ టీచర్గా ప్రస్తావన, ఆ ప్రస్థానంలో మరింత సర్వీస్ చేయడానికి ఈ సెక్టార్ని ఎంచుకుని మరి ఎంతంతాయి ఒటిడింతాయి అని ఇవాళ మరి ప్రైవేట్ ఎడ్యుకేషన్ సిస్టంలో కర్నూలుకు విశిష్ట సేవలు అందించి మరి తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించినటువంటి పెద్ద ప్రత్యేకించి నమస్సమాంజలి. ఎందుకంటే అది మనం గవర్నమెంట్ సెక్టారాన్ని కాదు, మనం ఎంచుకున్నటువంటి ఏ ఫీల్డ్ అయినా కూడా అనుకున్నటువంటి స్థాయికి చేరగలిగితే అది ముఖ్యంగా మన ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేటువంటిది యూజువల్గా మనం చెప్తూ ఉంటాం. రెండు ఫీల్డ్స్, మానవసేవే మాధవ సేవ అని చెప్తూ ఉంటాం. సర్వీస్ చేయడానికి ఎడ్యుకేషన్ మించినటువంటి ఫీల్డ్ లేదు. రెండవది మెడికల్. ఈ రెండు ఫీల్డ్స్ లో మనం ఏ ఫీల్డ్ ఎంచుకున్నా కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ముఖ్యంగా మనం ఎంతో మంది వ్యక్తుల్ని మౌల్డ్ చేసి మరి మన చుట్టూ ఉండేటువంటి సమాజాన్ని ఒక మెరుగైన సమాజంగా తీర్చిదిద్దడానికి మనకు ఉండేటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశం. మరి సార్ మరి ఆ ఫీల్డ్ ఎంచుకుని ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి మనందరినీ కూడా ఆకట్టుకునే విధంగా సార్ మరి ఇవాళ ఎంతోమందికి ఉన్నత విలువలతో కూడినటువంటి ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మరి సార్ కర్త కర్మ క్రియ అవ్వడం అనేది చాలా మనందరికీ కూడా సంతోషించదగినటువంటి విషయం. అదేవిధంగా మరి యాక్చువల్గా ఈరోజు మాకు ఎంతో ఒత్తిడితో ఉన్నాం, అది ఆయన మీద ఉన్నటువంటి మాకు ఉన్నటువంటి గౌరవం. ఈరోజు చాలా ఆశ్చర్యకరమైన విషయంగా ఉంది. ఎందువల్ల అంటే గతంలో మనము ఈ స్కూల్ ఆన్వర్డ్స్ జరుపుకునేటప్పుడు ఒక ఇరుకైనటువంటి ప్రదేశాల్లో జరుపుకునే వాళ్ళము, కొన్ని సందర్భాల్లో ఫంక్షన్ హాల్స్ లో కూడా జరుపుకునేటువంటి వాళ్ళము. కానీ అక్కడ వాతావరణము అంత సరైనటువంటిది కాదు అన్న ఉద్దేశంతో వారంతా ఏమేమో చెప్పారు. అది చెప్పింది ఎందుకు చెప్పారంటే వాళ్ళకి ఎక్కడో కొద్దిగా నా పైన కొంత అభిమానం ఉందన్నమాట, అందువల్ల చెప్పారు కాబట్టి వేరే కాదు. నేను ఎప్పుడు కూడాను ఆఫీసర్లు ఏ స్థాయిలో ఉన్నా సరే వాళ్ళ ఆఫీసర్లు, మనం ఏ స్థాయిలో ఉన్నా సరే మనం ప్రైవేట్ వ్యక్తులం అన్నమాట. ఎప్పుడైతే ఆఫీసర్లు మనల్ని గౌరవిస్తున్నారు అంటే ఇక్కడ మనం గౌరవించేదానికంటే కూడా వాళ్ళలో ఉన్నటువంటి ఆ గొప్పతనం అన్నమాట. ఒక ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ను ఒక మంచి వ్యక్తిగా గుర్తించడం అనేది అది వారి గొప్పతనం తప్ప మన గొప్పతనం కాదని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఇక వచ్చినట్లయితే రవీంద్ర విద్యా సంస్థ అనేటువంటివి మొట్టమొదటి 1984లో ఒక చిన్న స్థాయిలో ఒక చిన్నటువంటి స్కూల్గా స్టార్ట్ చేయబడి ఈనాడు మీరందరూ చూస్తున్నటువంటి ఇవన్నీ కూడాను రవీంద్ర విద్యా సంస్థల యొక్క సంబంధించినవి అని చెప్పేసి అంటే దాని వెనుకటువంటి యొక్క పేరెంట్స్ యొక్క సపోర్ట్, పేరెంట్స్ యొక్క అభిమానము
ఈ ఇన్స్టిట్యూషన్స్ పైన ఎంత ఉందని చెప్పేసి మీరంతా కూడా గమనించుకోవచ్చు. రవీంద్ర విద్యా సంస్థల్లో చదివినటువంటి స్టూడెంట్ లేని దేశం ఏది కూడా లేదు అని చెప్పేసి నేను గర్వంగా కూడా చెప్తున్నాను అనమాట. మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందువల్ల అంటే ఏదో ఒక వృత్తిని నమ్మినాం, ఆ వృత్తి కోసం పనిచేసాం. మేము ఒకటే కోరుకుంటున్నాం. ఏం కోరుకుంటున్నాము? మా పిల్లలు ఎప్పుడు నవ్వుతూ కనిపించాలి. ఈరోజు మనం అందరం ఈ స్థాయికి ఉన్నామంటే అందరం కూడా ఒకనొకప్పుడు ఆ పిల్లల్లాగా ఆడుతూనో లేదా కింద కూర్చొని ఎక్కడ చదువుకొని వచ్చాం తప్ప ఆకాశం నుంచి ఎవరం కూడా ఊడిపడలేదు అన్నమాట. మరి అంటే ఒక చిన్నటువంటి వ్యక్తి ఈరోజు 5 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి 20-30 సంవత్సరాల తర్వాత, ఒక 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఉండాలని చెప్పేసి ఆలోచించుకోవాలన్నమాట. మనం ఇల్లు కట్టుకుంటాం. ఇల్లు కట్టుకునేటప్పుడు మన స్థలం ఎంత అని చెప్పేసి ప్లాట్లో మనము ఇంటికి తగినటువంటి నమూనా వేసుకొని దాని ప్రకారం ఇల్లు కట్టుకుంటాం. కానీ ఎలా అంటే అలా కట్టుకోమన్నమాట. అలాగే మీ అందరూ మనం అందరూ కూడా చేయాల్సిన పని ఏమంటే మీ పిల్లవాని యొక్క భవిష్యత్తు ఉన్నటువంటి ఇంటిని నిర్మించడానికి కావాల్సిన ప్లాన్ మీరు వేసుకోవాలి. అవకాశాలు కల్పిస్తే ఏ రంగంలో అయినా పురుషులతో ధీటుగా మహిళలు రాణిస్తారని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఈ మేరకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తైక్వాండో సాధన చేస్తున్న బాలికలను ఆయన సత్కరించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మండపంలో మార్చి 8వ తేదీ జరగనున్న ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా తైక్వాండో క్రీడాకారులను డాక్టర్ శంకర్ శర్మ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ఏ రంగంలో అయినా మహిళలు పురుషులకు తీసిపోని విధంగా రాణించే అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. సమాజంలో స్త్రీ పురుషులు అనే వివక్ష లేకుండా ప్రతి ఒక్కరూ అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని ఆయన సూచించారు. అభివృద్ధి చెందిన దేశాలు అనే అమెరికా, చైనా లాంటి దేశాల్లో దేశ అధ్యక్ష పదవి ఇంతవరకు మహిళలకు దక్కలేదని, ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం లాంటి దేశాల్లో మహిళలకు అలాంటి అవకాశాలు దక్కిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మన దేశ దివంగత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ప్రపంచ దేశాలకు ఆదర్శనీయమైన పరిపాలన అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సమాజంలో ఇంకా స్త్రీల పట్ల వివక్ష ధోరణి ఉండటం దురదృష్టకరమన్నారు. పురుషులతో సమానంగా రాణించే అవకాశం ఉన్నప్పటికీ మహిళలకు ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం లభించడం లేదన్నారు. మహిళలు ప్రధానమంత్రి, రాష్ట్రపతి లాంటి అత్యున్నత పదవిలో రాణించడంతో పాటు క్రీడా రంగంలోనూ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మహిళలు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని ఆకాశమే హద్దుగా ఎదగాలన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తైక్వాండోలో శిక్షణ పొందుతున్న మహిళా క్రీడాకారులను సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో బాలికలను ఉన్నత చదువులు చదివించాలని కోరారు. ఏ కుటుంబంలో అయితే మహిళ ఉన్నత స్థానంలో ఉంటుందో ఆ కుటుంబం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా ముందుకు సాగుతుందన్నారు. మహిళలను గౌరవించడం అనేది మన దేశంలోనే అత్యున్నతమైన సాంప్రదాయమని, దీనిని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ఎక్కడైతే మహిళ గౌరవించబడుతుందో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని వివరించారు. సమాజంలో తల్లిగా, భార్యగా, సోదరిగా ఇలా ఏ స్థానంలో ఉన్నా మహిళలు పోషించే పాత్ర అందరికీ ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో శిక్షకుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ స్థానిక పెద్ద మార్కెట్ దగ్గర ఉండే లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మంటపం మందు ముఖ్యంగా ఈ తైక్వాండో శిక్షకుడు వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో తైక్వాండో శిక్షణ పొందే అమ్మాయిలను, బాలికలను సన్మానించడము, తగు రీతిన గౌరవించడము నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే నేను ఈ మధ్యన బాలికలను మార్షల్ ఆర్ట్స్లో ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రాబోయే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చి 8 పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నది ఏమంటే ఈ మహిళా దినోత్సవం అంటే మార్చి 8 ఇన్వెస్ట్ ఇన్ విమెన్, యాక్సిలరేట్ ద ప్రోగ్రెస్. అంటే ఈ కంట్రీలో, మన కంట్రీలో కూడా ఇంటర్నేషనల్ వైజ్ కూడా విమెన్ వెనుకబడినారు అనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి, తార్కాణాలు ఉన్నాయి. ఈవెన్ కూలీ పోయినప్పుడైనా కానీ ఒక మగవాడికైతే 500 రూపాయలు కూలీ ఇస్తే ఆడవాళ్లకు 300 రూపాయలు కూలీ ఇస్తున్నారు. కానీ పని మాత్రము
సేమ్ చేస్తున్నారు వాళ్ళు. సో ఆ రకమైన డిస్క్రిమినేషన్ కూడా ఉంది. ఇంకా ఆడపిల్లలకు చదువులు ఎందుకు, ఆడపిల్లలకు కార్ డ్రైవింగ్ ఎందుకు, ఆడపిల్లలకు మిలిటరీలో ఎందుకు, ఆర్మీలో ఎందుకు, ఆడపిల్లలు అంత అవసరమా? ఈ రకంగా ఒక లేడీ ఆఫీసర్ కింద పనిచేయాలంటే కూడా చాలామంది ఆఫీసర్ను ఆమె స్ట్రిక్ట్గా ఉంటారు. ఉమెన్ ఏ ఉద్యోగంలో అయినా కానీ లేడీస్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఆ స్ట్రిక్ట్గా ఉండే లేడీస్ చూడంగానే కింది వాళ్ళు గుసగుసలు గొడుక్కోవడము, వాళ్లకు సహకరించకపోవడము, ఇట్లాంటివన్నీ కూడా ఆ వర్క్ పాయింట్లో జరుగుతుంటాయి. తర్వాత ఈ మధ్యన సాఫ్ట్వేర్ రంగంలో కూడా విమెన్ ఎక్కువగా ఎంప్లాయ్ అయినారు. కానీ వాళ్ళ రక్షణ బాధ్యత, వాళ్ళకు మెటర్నిటీ లీవు ఇలాంటివన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కొన్ని స్పెషల్ నీడ్స్ ఉంటాయి గర్ల్స్కు, విమెన్కు. వాళ్ళను మనం పరిరక్షించుకుంటూ మన కంట్రీ బాగుపడాలంటే ఏ ఇంట్లో అయితే లేడీస్ బాగా చదువుకొని ఉంటారో వాళ్ళ ఇల్లు 100% డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఈ మానవ సమాజానికి మహిళలే మూల కారణం. అంటే వాళ్ళు లేకపోతే మనుషులే లేరు. సో ఆ రకంగా మహిళలను గౌరవించుకుంటూ ముందుకు పోవాలని ఈ సందర్భంగా ఈ బాలికలను, చిన్నారి బాలికలను ఇక్కడ నేను సన్మానించడం అంటే ఇది ఓన్లీ వృత్తాభక్తిగా చేసే కార్యక్రమం. ఓవరాల్గా సమాజంలో మార్పులు తీసుకురావాలంటే మనం చాలా కష్టపడాల్సి వస్తుంది, చాలా త్యాగాలు చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్ పాలసీస్ చేంజ్ కావాలి, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మార్పులు రావాలి. అప్పుడైతేనే వాళ్లకు, స్త్రీలకు అభివృద్ధి సాధ్యమవుతుంది. రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న టీజీ భరత్ను గెలిపిస్తే కర్నూలు నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి చూపిస్తారని తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెతుల రామకృష్ణ, వైస్ చైర్మన్ దేవా అన్నారు. ఈ మేరకు నగరంలోని 49వ వార్డులో జరిగిన దళిత చైతన్య యాత్ర కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. నగరంలోని 49వ వార్డు పరిధిలో తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ ఆధ్వర్యంలో దళిత చైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ, వైస్ చైర్మన్ దేవాతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 49వ వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను అందజేశారు. అలాగే నగరమా మేలుకో కార్యక్రమంలో భాగంగా రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ ఎమ్మెల్యేగా యువనేత టీజీ భరత్ను గెలిపించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా టీడీపీ దళిత జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కర్నూలు నగరానికి సంబంధించి నగరం అభివృద్ధి చెందాలన్నా, ఇక్కడి ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా యువ పారిశ్రామికవేత్త టీడీపీ నేత టీజీ భరత్ను గెలిపించాలని కోరారు. టీజీ భరత్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన తనకున్న పరిచయాలతో పరిశ్రమలు రప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారని చెప్పారు. దశాబ్దాలుగా కర్నూలు నగరంలో టీజీ కుటుంబం రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని వివరించారు. కేవలం కర్నూలు నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని కోరేవారు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి ప్రజలకు ప్రభుత్వ సహాయంతో పాటు వ్యక్తిగత నిధులతో సేవా కార్యక్రమాలను అందజేస్తున్నారని చెప్పారు. అటువంటి వారిని ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలు కులమతాలను చూసి కాకుండా సేవ చేసే వారిని గుర్తించి ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఏర్పడిందని, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో స్థాపించిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు, చట్టసభల్లో స్థానం లభించిందని వివరించారు. ఈశం కాంపౌండ్లో ఈరోజు దళిత చైతన్య యాత్రను ప్రారంభించడం జరిగింది. ఈ యాత్రలో ప్రజలు ప్రధాన సమస్య డ్రైనేజీని తెలియపరిచినారు. ఈ డ్రైనేజ్ సమస్యను టీజీ భరత్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా తీరుస్తామని మేము తెలియజేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఉద్యోగస్తులు ఎంతోమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇక్కడ చెప్పడం ఏంటంటే, మాకు తెలుగుదేశం ప్రభుత్వంలో 1వ తేదీ జీతాలు పడేవి, 1వ తేదీ పెన్షన్లు వచ్చేటివి. ఈ జగన్ ప్రభుత్వంలో 15వ తేదీ 20వ తేదీ అయినా మా పెన్షన్లు జీతాలు రాకున్నాయని చెప్పేసి పండిత పుత్ర పరమసుంట అంటున్నారు జగన్మోహన్ రెడ్డిని. తండ్రి పండితుడు వైఎస్ రాజశేఖర్ అయితే పరమసుంట జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. వాళ్ళ తండ్రిలాగానే పరిపాలిస్తాడేమో అనుకున్నారు, పప్పులో కాలేసినారు. జగన్మోహన్ రెడ్డి అటువంటి పనికిమాలిన పరిపాలన చేస్తాడని చెప్పి కలలో కూడా ఊహించలేదు. కాబట్టి ఇటువంటి పరిపాలన మాకొద్దు అని చెప్పేసి జనాలు
వారందరికీ వారి స్వచ్ఛందంగా మీ టీజీ భరత్ గారు ఈసారి 50,000 మెజారిటీ పైచిలకుతో గెలుస్తాడు పోండి అని మేము వాళ్ళ దగ్గరకు పోకముందుకే వారి నోటి నుంచి చెప్తున్నారంటే ఇది చాలా శుభ పరిణామం, శుభ సూచకం. మొట్టమొదటిసారిగా టీజీ భరత్ గారు ఈరోజు మేనిఫెస్టోని విడుదల చేస్తున్నారు. మన కర్నూలులో ఈరోజు మౌర్య ఇంట్లో 10 గంటల సమయంలో టీజీ భరత్ గారు తన సొంత మేనిఫెస్టోని కూడా విడుదల చేస్తున్నారు. కాబట్టి ఒకటి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ప్రజలకు అమలవుతుంది, మా టీజీ భరత్ గారు విడుదల చేసినటువంటి మేనిఫెస్టో కూడా ప్రజలందరికీ అమలవుతుందని తెలియజేస్తూ టీజీ భరత్ గారు రేపు పొద్దున కర్నూలు ఎమ్మెల్యేగా, మంత్రిగా కర్నూలు ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటాడని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈ ఈసీఎం కాంపౌండ్లో మేము పర్యటించడంప్పుడు ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారంటే ఇక్కడ మెయిన్గా ఇక్కడ కాలువల ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. కాలువలు వేపేయండి, మాకు 10 సంవత్సరాలు అందరూ వస్తున్నారు పోతున్నారు కానీ మాకు ఎవరు వేయడం లేదని చెప్తున్నారు. మేము ఖచ్చితంగా సార్ దృష్టికి తీసుకొస్తాము, మాకు అవకాశం అయితే ఇవ్వండి, ఖచ్చితంగా సార్ని గెలిపేయండి, సార్తో మేము మాట్లాడి వేపిస్తామని చెప్పి మేము రాసుకున్నాము, లిస్ట్ రాసుకున్నాము. తర్వాత అందరూ కూడా ప్రేయర్ చేసినారు, ఖచ్చితంగా ఈసారి భరత్ సారే వస్తాడని మేము ప్రేయర్ చేసుకుంటున్నాము. ఇంట్లో కానీ చర్చిలో కానీ ఖచ్చితంగా మీ భరత్ సారే వస్తాడు అని చెప్పినారు. తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి మొన్ననే నీకు 370 కోట్లకి సచివాలయాన్ని ఇది చేసినాడు. ఈ ప్రభుత్వం వచ్చిందంటే కూడా రేపు పొద్దున పొరపాటున ఈ ప్రభుత్వం వచ్చిందంటే మా కళ్ళు కిడ్నీలు పీకేసుకుంటారమే వీళ్ళు అప్పులు చేసి అని చెప్పి ఇటువంటి ప్రభుత్వాన్ని అసలు మేము సమర్థించే సమస్య లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పథకాలు బాగున్నాయి. అందులో భరత్ సార్ కూడా ఈరోజు కొన్ని పథకాలు పెడుతున్నామంట కర్నూలు టౌన్కి వచ్చేసి శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఆయనకు. ఇద్దరు విజనున్న నాయకులు, మన ఎమ్మెల్యే గారు అయితేమి మన చంద్రబాబు నాయుడు సార్ అయితేమి. కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా గెలిపించుకొని మన కర్నూలు టౌన్ స్టేట్ని అభివృద్ధిలోకి తీసుకుందాము అని ప్రతి ఒక్కరు ముక్తకంఠంతో చెప్తున్నారు. ఈ దళితులకి ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాన్ని ఈ దళిత ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఏవైతే గతంలో మనకి డాక్టర్ గారికి గుండు కొట్టించి వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టడం జరిగిందో, మళ్ళీ అలాగే ఒక దళిత నాయకుడిని ఇంతకుముందు కానీ వాళ్ళ ఒక ఎమ్మెల్యే చంపించి డోర్ డెలివరీ చేయడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం, ఈ జగన్ ప్రభుత్వము మనం చూస్తున్నాం దళితులకు ఎంత ఇబ్బందికరంగా వాళ్ళని ఎంత భయభ్రాంతులను గురి చేస్తుందో. అలాగే వాళ్ళకి ఎటువంటి సంక్షేమ పథకాలు రావడం లేదు, ఎటువంటి పథకాలు లేకుండా వాళ్ళకి ఈ ప్రభుత్వంలో చాలా నష్టపోతున్నారు. అలాగే మన టీడీపీ ప్రభుత్వం వస్తే ఈ దళితులకు అండగా ఉండి ఈ దళితుల కోసం ఏమైతే వాళ్ళకి రావాల్సిన ఉన్నాయో నిధులు కానీ వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ కానీ అన్నీ బాబు గారు హామీ ఇవ్వడం జరిగింది. తూచా తప్పకుండా చేస్తామన్నారు. అలాగే మన భరత్ సార్ కానీ ఇక్కడ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ గారు వాళ్ళు కానీ దళితులకి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న ఈసీఎం కాంపౌండ్లో కానీ కాలువలు వేపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము చెప్తుంటే వాళ్ళు ముఖ్యంగా కాలువల ప్రాబ్లం చెప్తున్నారు. ఆ కాలువను చైర్మన్ గారు మన బొల్లెద్దల రామకృష్ణ గారు హామీ ఇవ్వడం జరిగింది. నేను కానీ ఉంటానమ్మా భరత్ సార్ గారిని చెప్పి ఎలాగైనా మీకు ఈ కాలువలు కానీ అలాగే ఈసీఎం స్కూల్లో మినరల్ వాటర్ ప్లాంట్ కానీ వేపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రజల్లో చూస్తే ఒక విశేషమైనటువంటి ఒక స్పందన కూడా వస్తూ ఉంది. ప్రజల్లో కూడా ఈరోజు మార్పు కోరుకుంటూ ఉన్నారు. ప్రజలందరూ కూడా టీజీ భరత్ అన్న గారు రావాలని చెప్పేసి అని కూడా కోరుకుంటూ ఉన్నటువంటి చాలా ఆనందకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఇవాళ దళితుల పట్ల చూస్తే ఈ ప్రభుత్వం చూస్తే దళితులని అదేవిధంగా డాక్టర్ సుధాకర్ గారిని చూసుకున్నా అదేవిధంగా ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని కూడా ఇంటికి పంపిస్తామని ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. ఇవాళ చూస్తే ఏ వైపు చూసినా కూడా ఎస్సీ వర్గానికి కానీ దళితులని చూస్తే అన్ని విధాలు కూడా ఇబ్బందులు పెట్టారు కానీ సమస్యలు ఉన్నాయి కానీ సమస్యలు మాత్రం తీర్చలేదు. కార్పొరేషన్ నుండి లోన్స్ కానీ అదేవిధంగా దళితులకు వచ్చేటువంటి నిధులు కానీ ఏ విధంగా కూడా ఇవాళ ప్రభుత్వం కూడా ఇవ్వడం లేదు. కాబట్టి ఎటు చూసినా కూడా ప్రజలపై ఈరోజు భారంగా పన్నుల రూపకంగా కూడా అదేవిధంగా ఏ ఇంట్లో చూసినా కూడా పన్నుల రూపకంగా ఇబ్బందులు పెట్టినటువంటి ఈ దోపిడీ ప్రభుత్వాన్ని మేము ఇంటికి పంపిస్తామని చెప్పేసి అని కూడా ప్రజలు కూడా స్పందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా టీజీ భరత్ గారి గెలుపు కోసం దళిత జేసీ పనిచేస్తుంది. దానికి చాలా ఇది మంచి హర్షించదగిన విషయము. ఇక్కడ ఆ భాగమై ఈరోజు 49th వార్డులో ఈసీఎం కాంపౌండ్ వస్తే వాళ్ళు బాగా స్పందించి ఖచ్చితంగా ఈసారి టీడీపీని గెలిపిస్తాము, భరతను ఖచ్చితంగా గెలిపించుకొని మా ఎమ్మెల్యేగా చేసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ భాగమే ఈరోజు దళిత నాయకుడు చైర్మన్ అంటే బొల్లెదుల రామకృష్ణ గారు, జనరల్ సెక్రటరీ దేవా గారు, 49th వార్డు విక్రమ్ సింగ్ గారు, బూత్ ఇన్ఛార్జ్ మణి గారు అందరూ జేసీ నాయకులు తిరగడం జరిగింది. అక్కడ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు ప్రధానంగా ఉండేది డ్రైనేజు, దానికి హామీ ఇవ్వడం జరిగింది. మేము ప్రతి ఒక్కరము ఎక్కడ తగ్గకుండా ఎక్కడ జరగకుండా ఏ విషయానికి కూడా ప్రతి ఒక్కరికి మాకు వాళ్ళ సమస్యలు ఏముందో తెలుసుకొని
ఆ సమీక్షలకి సమాధానం చెప్పడము, రేపు మా నాయకుడు టీజీ భరత్ గెలిచిన తక్షణమే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు వచ్చి ఏమైతే ఉన్నావో మన కర్నూలు 33 వార్డుల్లో ఏ సమస్యలున్నా తీర్చగల శక్తి సామర్థ్యం ఉన్న టీజీ భరత్ గారు ఏమైనా చేయగలడు. ఎమ్మెల్యే ఎలక్షన్లకు వచ్చినప్పుడు 49 వార్డులకు వచ్చినది. కార్పొరేటర్గా ఈసీఎం కాంపౌండ్ వాళ్ళు 750 మెజార్టీతో తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించినారని మీకు తెలియజేస్తున్నాను. అందుకోసమే ఇక్కడ కాల్వలు వేరే పనులు ఏది కూడా జరగడం లేదు. ఏ పనికి వచ్చినా కూడా పనులు పెండింగ్ పెట్టి ఇబ్బందికర పరిస్థితులకు నెట్టేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా వీళ్ళ కోరికలన్నీ నెరవేరుస్తున్నాయి. అందులో ఇక్కడ కర్నూలులో దళిత జేఏసీ వార్డులోనే ఉన్న అతి ముఖ్యమైన నాయకులు, పెద్ద లీడర్సు, వాళ్ళు పెద్ద లీడర్లు అయినా కూడా ఈరోజు దళిత జేఏసీలో భాగంగా ఒక సామాన్య కార్యకర్తగా వచ్చి ఇక్కడ సేవలు అందిస్తున్నారు. ఎందుకోసమంటే ఖచ్చితంగా టీజీ భరత్ వస్తే కర్నూలు అభివృద్ధిలోకి వస్తుందని తెలియజేస్తూ, అలాగే కర్నూలు అభివృద్ధి కావాలంటే టీజీ భరత్ లాంటి వాళ్ళు, రెండోది వచ్చేసి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో ప్రజలకందరికీ మేలు జరుగుతుంది. అదే కర్నూలులో మన ఎమ్మెల్యే టీజీ భరత్ గారు ఎమ్మెల్యే అయితే మన కర్నూలు బాగుపడుతుంది. ఆయన మన కర్నూలు అభివృద్ధిలోకి చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. 2 సార్లు ప్రజలు తెలుసుకోలేక ఓడగొట్టారు. సమర్థవంతమైన నాయకుని చేతిలో కర్ర ఉన్న కత్తితో సమానమే. అసమర్థుడి చేతిలో ఆయుధం కత్తి ఉన్నా కూడా ఉపయోగించే విధానం తెలక ఈరోజు కర్నూలు ఇంత అడుగున పడుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నా. కనుక ఖచ్చితంగా సమర్థవంత నాయకుడు ఎవరైనా ఉన్నారంటే టీజీ భరత్ గారే. మీరు ఒక్కసారి గెలిపించి చూడండి. ఆయన సొంత డబ్బులు పెట్టైనా సరే కర్నూలు అభివృద్ధి పథంలోకి నడిపించే సత్తా సామర్థ్యం ఉన్న నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది టీజీ భరత్ గారు అని ఘంటాపదంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఫోటోగ్రాఫర్ సాయిని అత్యంత దారుణంగా హతమార్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కల్లూరు ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే భాష డిమాండ్ చేశారు. అలాగే హత్యకు గురైన ఫోటోగ్రాఫర్ సాయి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఫోటోషూట్ కంటూ పిలుచుకొని వెళ్లి 2 వ్యక్తులు ఫోటోగ్రాఫర్ సాయిని దారుణంగా హతమార్చటాన్ని కర్నూలు ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే భాష తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోటోగ్రఫీ జీవనోపాధిగా జీవిస్తున్న సాయిని 2 వ్యక్తులు ఫోటోషూట్ కని పిలుచుకొని వెళ్లి దారుణంగా హత్య చేశారని వివరించారు. వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే హత్యకు గురైన ఫోటోగ్రాఫర్ సాయి కుటుంబానికి ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఫోటోగ్రాఫర్ 26వ తేదీ ఫోటోషూట్ కని 2 యువకులు పిలుచుకొని పోయి అతి దారుణంగా కిరాతంగా చంపడం చాలా దారుణమైన విషయము. ఇలాంటి సంఘటనలు ఎక్కడ జిల్లాలో కానీ స్టేట్లో కానీ ఎక్కడ జరగకూడదని మేము ఫోటో వీడియోగ్రాఫర్ల తరఫున మేము వారికి సంతాపం తెలియజేస్తున్నాము. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని మేము ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాము. వారి కుటుంబానికి ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆర్థిక సాయం చేయాలని మేము తెలియజేస్తున్నాము. వారి కుటుంబానికి తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాం మా ఫోటో వీడియోగ్రాఫర్తో. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.